హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ది మాస్టర్ పిక్ వర్చువల్ ట్రేడింగ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వర్చువల్ ట్రేడ్ చేసి ఏదైనా ఒక స్ట్రాటజీ కానీ ఏదైనా ఒక ట్రేడింగ్ సెటప్ కానీ మనకి సక్సెస్ఫుల్ అనిపిస్తేనే ఆ ట్రేడింగ్ సెటప్ మనం కొనసాగిస్తాం. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్లో ఉంటే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అందుతుంది. నెస్టెల్ ఇండియా గురించి ఫండమెంటల్గా అదేవిధంగా టెక్నికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నెస్టెల్ ఇండియాలో మనము 15 మినిట్స్లో చూసుకున్నట్టయితే ఎంపీవీటీ ఆర్ఎఫ్ఐ మనకి బై సిగ్నల్ ఇచ్చేసింది. ఇంట్రాడే పరంగా అయితే మనకి బై సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే మనకి పొజిషనల్గా చూసుకున్నట్టయితే అది 1 అవర్ కాకుండా 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను 1 డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే క్లియర్గా ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఫాల్ అయింది. అండ్ ఎంపీవీటీ ఆర్ఎఫ్ఐ ఎప్పుడు మనకి బై సిగ్నల్ ఇచ్చిందంటే సెప్టెంబర్ 14, 2023 దగ్గర మనకి బై సిగ్నల్ ఇస్తే ఎప్పుడు మనకి సెల్ సిగ్నల్ ఇచ్చిందంటే జనవరి 8, 2024 దగ్గర సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడైతే బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ బై సిగ్నలే ఉంది అండ్ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ సెల్ సిగ్నలే ఉంది. సో ఇది మన పొజిషనల్గా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు సెల్లింగ్ పొజిషన్లో ఉంది. కాబట్టి మనకు మ్యాక్సిమంగా మనకి మార్కెట్ ఇంకా ట్రెండ్ ఇంకా డైరెక్షన్ మనకి బై సిగ్నల్ ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే పొజిషనల్గా హోల్డ్ చేయాలనుకుంటున్నారో 1 డేలో ఇప్పుడు సెల్ సిగ్నల్ ఉంది కదా, ఆ సెల్ సిగ్నల్ నుంచి మనకి బై సిగ్నల్ వస్తేనే మనము కన్సిడర్ చేస్తే బెటర్. 1 అవర్ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడైతే మనకి రేంజ్ ఫిల్టర్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వచ్చిందో అక్కడ మనకి బై సిగ్నల్ చూపిస్తుంది కదా. సో ఇది ఇంట్రాడే పరంగా అయితే మనకి సెల్ సిగ్నల్ టు బై సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మనం టెక్నికల్గా చూసుకుందాం. టెక్నికల్గా చూసుకునే ముందు మనం ఒక వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ వచ్చి trendline.com. ఈ trendline.comలోకి వెళ్ళిన తర్వాత మన స్టాక్ ఏది ఉందో ఇప్పుడు మనం సెర్చ్ చేసే స్టాక్ ఏది ఉందో ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. నెస్టెల్ ఇండియా ఓపెన్ అయింది కదా. ఇక్కడ డ్యూరబిలిటీ స్కోర్ వచ్చి మనకి హై అప్రిషియేట్ వాల్యూలో ఉంది. సో మనకి మ్యాక్సిమం 60 అబౌవ్ ఉంటే గుడ్ స్టాక్ అనేది చెప్పొచ్చు. వాల్యుయేషన్ స్కోర్ మనకి చాలా వీక్గా ఉంది. సో ఇది ఎక్స్పెన్సివ్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ ఎక్స్పెన్సివ్లో ఉంది కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండాలి. అండ్ మొమెంటం స్కోర్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా మనకి యావరేజ్ అని చెప్పొచ్చు, పూర్తిగా యావరేజ్ స్టాక్ అనేది చెప్పొచ్చు. కాకపోతే మనం గమనించాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి పాజిటివ్ 12 ఉంటే నెగిటివ్ మనకి 10 పాయింట్స్ ఉన్నాయి. సో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కావాలంటే ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. క్వార్టర్ రిజల్ట్స్ విషయానికి వస్తే మనకి టోటల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే మనకి 4,630 crores ఉంది. అండ్ ఓవరాల్ మనకి నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, నెట్ ప్రాఫిట్ 655 crores మనకి డెలివర్ చేశారు. ప్రీవియస్తో పోలిస్తే మనకి తక్కువగానే ఉంది. కాకపోతే ఇక్కడ డిసెంబర్ నెలది చూపించారు కాబట్టి ఇంకా మనకి జనవరి నెలది అప్డేట్ అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రస్తుతానికి మనకి డిసెంబర్ 23న మనకి పోస్ట్ చేసిన డీటెయిల్స్ ఉంది. సో ఓవరాల్గా మనకి చూసుకున్నట్టయితే ఇది మంచి నెంబర్స్ అని చెప్పచ్చు. అండ్ యాన్యువల్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి యాన్యువల్గా మనకి ఎంత గ్రోత్ ఉందో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. యాన్యువల్ రిజల్ట్స్లో మనకి క్లియర్గా మనకి టోటల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ యాన్యువల్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 4,038 crores డెలివర్ చేశారు. అండ్ ఓవరాల్గా ఇది గుడ్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు షేర్ హోల్డింగ్ సమ్మరీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఎఫ్ఐఎస్ మనకి 12.09 అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు, 4.9% హోల్డ్ చేశారు. అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చి 62.79గా ఉంది అండ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ అదర్స్ చూసుకున్నట్టయితే 4.3 అండ్ పబ్లిక్ చూసుకున్నట్టయితే మనము 15.9%గా మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇది వెరీ గుడ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇలాంటి కంటెంట్ ఇలాంటి స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.